హైదరాబాద్ భోజన ప్రియులందరికీ ఒక శుభవార్త. మరో కొత్త రెస్టారెంట్ మన హైదరాబాద్కు వచ్చేస్తోంది. ఎస్, మీరందరూ గెస్ట్ చేసింది కరెక్టే. అయితే ఆ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనం అసలు సెలబ్రిటీస్ మన హైదరాబాద్లో ఏ రెస్టారెంట్స్ని ఓన్ చేస్తారో ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ ఏఎన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇది మహేష్ బాబు అలాగే వాళ్ళ వైఫ్ దీన్ని చూస్తూ ఉంటారు. సెకండ్ హై లైఫ్ బ్రూయింగ్ కంపెనీ బై అల్లు అర్జున్ దీన్ని చూస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ ఇంకొక దాన్ని కూడా ఆయన పర్సూ చేస్తూ ఉన్నారు. ఫుడ్ రెస్టారెంట్లో బఫెలో వైల్డ్ వింగ్స్ని కూడా ఆయన ఓన్ చేస్తారు. ఇక రానా ఫ్యామిలీ అయితే శాంక్చురీ అన్న రెస్టారెంట్ని ఓన్ చేస్తోంది. ఇక నవదీప్ అందరికీ తెలుసు, బీట్స్ పర్ మినిట్స్ని ఆయన చూసుకుంటూ ఉన్నారు. అలాగే ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ గుడ్ వైబ్స్ ఓన్లీ కెఫేని చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక మన హీరో సందీప్ కిషన్ కూడా వివాహ భోజనంబు ఇదందరికీ ఫేమసే. సో వివాహ భోజనంబు రెస్టారెంట్ని ఆయన చూస్తూ ఉన్నారు, ఆయన ఓన్ చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి కూడా జూనియర్ కుప్పన్న అన్న రెస్టారెంట్ని ఆమె నడుపుతూ ఉన్నారు. ఇక వీళ్ళందరితో పాటు నితిన్ అండ్ నీరజ కోన టీ గ్రిల్ని చూస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ ఫుడ్కి ఎంత ప్యాషన్గా ఉంటారు అంటే ఎలాంటిది పెట్టినా సరే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సో ఆ కోవలోనే ఇప్పుడు చాలామంది వాళ్ళని రోల్ మోడల్గా కూడా తీసుకున్నారు. ఇక శర్వానంద్ బీన్స్ కాఫీ షాప్ని నడుపుతున్న విషయం తెలుసు. అలాగే ఉలవచారు సురేందర్ రెడ్డి చూస్తూ ఉన్నారు. ఇక మాయా బజార్ అన్నది శశాంక్ చూస్తూ ఉన్నారు. అలాగే ఎస్ఎస్ కార్తికేయకి సర్క్యూట్ డ్రైవ్ ఇన్ ఉంది, అతను పర్సూ చేస్తూ ఉన్నారు. ఇక నాగ చైతన్య షోయూని రెస్టారెంట్ని నడుపుతూ ఉన్నారు. అమ్మమాస్ కిచెన్ మనందరికీ తెలుసు, రీసెంట్గా చిరు వైఫ్ సురేఖ ఉపాసన దీన్ని లాంచ్ చేశారు వాళ్ళ అత్తమ్మ పేరు మీద. ఇక ఇవన్నిటి గురించి ఎందుకు చెప్తున్నానంటే మే 24న విరాట్ కోహ్లీ హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ని ఓన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రెస్టారెంట్ ఓన్ చేయడానికి రోల్ మోడల్స్ వాళ్ళ ఓన్ క్రికెటర్స్ అని చెప్పాలి. క్రికెట్ దివా కపిల్ దేవ్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన 11స్ని ఓన్ చేస్తారు. అలాగే డైన్ ఫైన్ అండ్ స్పోర్ట్స్ లాంచ్ని జహీర్ ఖాన్ ఓన్ చేస్తారు. సో రైనా అయితే ఇండియన్ రెస్టారెంట్ బై సురేష్ రైనా అని చెప్పి దాన్ని ఓన్ చేస్తూ ఉన్నారు. ఇక శిఖర్ ధవన్కి ద ఫ్లయింగ్ క్యాచ్ అన్న ఒక రెస్టారెంట్ ఉంది. ఇక రవీంద్ర జడేజాకి జద్దూస్ ఫుడ్ ఫీల్డ్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. జిమ్స్ కూడా వీళ్ళు ఓన్ చేస్తూ ఉంటారు. ఇక ధోనికి మనందరికీ తెలుసు ఫుడ్ చైన్ ఉంది, శాకాహారి ఎంఎస్ ధోని ఇది నడుపుతూ ఉంటారు. ఇక ఇప్పుడు 18 కమ్యూన్తో మన ముందుకు వస్తూ ఉన్నారు విరాట్ కోహ్లీ. ఇక స్టార్ క్రికెట్ కోహ్లీ క్రికెటర్లోనే కాదు బిజినెస్లో కూడా ఇప్పుడు దూసుకుపోవడానికి రెడీ అవుతున్నారు. అయితే మిగిలిన క్రికెటర్స్ అంతా కూడా హైదరాబాద్లో ఏవి కూడా ఓన్ చేయట్లేదు రెస్టారెంట్స్. కాకపోతే విరాట్ కోహ్లీ ఫస్ట్ టైం మన హైదరాబాద్లో 18 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇది ఇప్పటికే బెంగళూరు, ముంబై, పూణే, కోల్కతా, ఢిల్లీలో రెస్టారెంట్స్ని నడిపారు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఓపెన్ చేశారు. సో ఇది ఎక్కడుంది అని అంటే హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కెఫేకు నియర్ బై నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్లో ఈ రెస్టారెంట్ని ప్రారంభించారు కోహ్లీ అని ఇన్స్టాలో అతను పోస్ట్ చేశారు. అలాగే ఇన్స్టాలో షేర్ చేసిన విషయాన్ని కూడా మనం కనుక చూస్తే ఒక కొత్త విషయాన్ని షేర్ చేసుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికే హైదరాబాద్ హైటెక్ సిటీ నడిబొడ్డుకు వచ్చేస్తున్నాం. నాకు 18 కమ్యూన్ అన్న ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు, ఇది ఒక హైదరాబాద్లో ప్రజలను ఒకే చోట చేర్చడం కూడా మా టార్గెట్ ఉద్దేశం అని చెప్పి ఆయన అందులో పోస్ట్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ రెస్టారెంట్ని చూడడానికి చాలా మంది వెళ్తూ ఉన్నారు. మొదటగా బెంగళూరులో దీన్ని స్టార్ట్ చేశారు 18 కమ్యూన్ని. ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ చేశాము అని కోహ్లీ బిజినెస్ పార్ట్నర్ వర్తిక్ తిహార్ అంటున్నారు. ఇక కోహ్లీకి హైదరాబాద్ అంటే ఇష్టమని, ఇటీవలే RCB తరపున మ్యాచ్లు ఆడాడని, వీలైతే మరికొన్ని రోజుల్లో మరో రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది అని ఆయన అన్నారు. ఇక 18 కమ్యూన్లో మన గ్లోబల్ మెనూతో పాటు ఏమున్నాయో తెలియాలి కదా. సో 20 రకాల లోకల్ టేస్ట్లు, లోకల్ రుచులతో మెనూని అక్కడ డిజైన్ చేశామంటున్నారు. అలాగే స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ, అఫ్ కోర్స్ హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక కోహ్లీకి ఇష్టమైన మష్రూమ్ డిమ్ సమ్ అనే అతనికి డిష్ ఇష్టం. సో దాన్ని అక్కడ ప్రత్యేకంగా సర్వ్ చేస్తారు. అలాగే విరాట్ రెస్టారెంట్ని చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పటికే రెడీ అయిపోతున్న నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు.
చేశారు, ఎందుకంటే హ్యూజ్ క్రౌడ్ వస్తుంది. May 24th లాంచ్ అయింది. సో ఈ వీకెండ్స్లో ఇఫ్ యూ హ్యావ్ టైమ్ సో గో అండ్ విజిట్ 18 కమ్యూన్. సో హైదరాబాద్ మరొక డెస్టినేషన్ రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా అక్కడ జామ్ అవ్వడానికి. 18 కమ్యూన్ అని విరాట్ కోహ్లీ లేటెస్ట్గా ఓపెన్ చేశారు. దాన్ని చూడడానికి ఇప్పటికైతే తండోపతండాలుగా జనం విజిట్ చేస్తూ ఉన్నారు.